ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో 2024 తెలుగుదేశం పార్టీ ఉమ్మడి ఆ కూటమి ప్రభుత్వం ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి గతంలో 2014కి ముందు 2019కి ముందు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ ఇసుక విధానాన్ని అయితే తీసుకొచ్చిందో అదే ఇసుక విధానాన్ని మళ్ళీ ఈ రోజు తీసుకొచ్చాం. నేను తెలుగుదేశం గవర్నమెంట్ ఇచ్చినటువంటి దానికంటే గొప్ప పాలసీ ఇస్తాను అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి 2019 నుంచి ఇప్పటి వరకు 24 వరకు, అంటే నిన్న జగన్మోహన్ రెడ్డి మారిపోయేంత వరకు ఏ విధానం ఇచ్చాడో మనం అందరం కూడా చూసాం. ఆంధ్రప్రదేశ్ లో ఇసుక నిల్వలు లేకపోతే ఇసుక ఉత్పత్తి, ఇసుక దొరకటం అనేది విపరీతంగా ఉంది. అది సహజ సిద్ధంగా వచ్చినటువంటి విషయం, అందరికీ తెలిసిందే. ఈ ఇసుక ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి సామాన్యమైనటువంటి వారికి ఎవరికి దొరకలేదు, లేదా రియల్ ఎస్టేట్ చేసుకొని బిల్డింగ్లు కట్టేటువంటి వాళ్ళకి ఎవరికి దొరకలేదు. ఆంధ్రప్రదేశ్ దాటి ఇటు తమిళనాడుకో, ఇటు తెలంగాణకో, ఇటు ఒరిస్సాకో ఇంకా ఎక్కువ దూరమో పెద్ద పెద్ద టైర్లు, దాదాపు 20 టైర్లు 30 టైర్లు బళ్ళు కూడా మన మీదుగా వెళ్తా ఉంటే రోడ్లన్నీ కూడా ధ్వంసమైనటువంటి పరిస్థితి చూసింది. ఇందాక మీరు సాక్షిలో వార్త చదువుతా ఉంటే నాకు ఆశ్చర్యం వేసింది. అంటే రాతలు రాయటం ఇంకా మానుకోకపోతే చూసేటువంటి, ఇప్పుడు మీరు నిజంగా సాక్షి ఒకటే చదవలేదు, ఈనాడు చదివారు లేకపోతే మనం అనే పత్రిక చదివారు, ఇంకో పత్రిక చదివారు, సాక్షి పత్రిక. అసలు పెచ్చరిల్లిపోతారంట మాఫియా అంట. మాఫియా అంటే ఏందో మనం 19 నుంచి 24 దాకా చూసాం. ఇసుకని మా ఊర్లో నుంచి తీసుకెళ్తా ఉన్నారు, మాకు దొరకట్లేదని అడ్డుకుంటే పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి గుండు కొట్టించారు, ట్రాక్టర్లతో గుద్దిచ్చి చంపించారు. మాఫియా అంటే అది. ఇప్పుడు ఈ 10 రోజుల్లో మాఫియా వచ్చిందా మీకు? ఎక్కడొచ్చిందో చూపించండి. మాట్లాడటానికి, రాతలు రాయటానికి కనీసం మనం ఇదా బుర్ర ఉండాలి కదా, ఇజ్ఞత ఉండాలి కదా. మీకు కొండలు అనేవి రాతి కొండలు చూసాము, గ్రానైట్ కొండలు చూసాము. ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి కాలంలో ఇసుక కొండలు ఎలిసినాయి. ముందుగా ఎక్కడైతే నదీ ప్రాంతం ఉందో ఆ నదీ ప్రాంతంలో పెద్ద పెద్ద మిషనరీలు పెట్టి, 100 కొద్ది మిషనరీలు పెట్టి, పొక్లీనర్లు పెట్టి, జేసీపీలు పెట్టి తోడి బయటకు తీసుకొచ్చి దాదాపు కొండలు తయారు చేశారు.